హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఈరోజు చేసిన ట్రేడ్స్ అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ ఇది అగైన్ నేను సెకండ్ హాఫ్‌లో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. దాని బిహైండ్ లాజిక్ ఏమంటే ఎట్ ది ఎండ్‌కైతే నేను ఈరోజు ఓవరాల్‌గా 7,000 ప్రాఫిట్ అయితే ఉంది. ఆహ్, బేసిక్‌గా ఇక్కడ ఎండ్‌లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను 3:00కి. దాని బిహైండ్ లాజిక్ ఏంటంటే ఆ ట్రేడ్ తీసుకోవడానికి మార్నింగ్ నుంచి మీరు చూడండి మార్కెట్ ఈ లెవెల్‌ని రెస్పెక్ట్ చేస్తుందంటే ఈ లెవెల్ కింద నంబర్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఉంటాయి బేసిక్‌గా. సో, మార్కెట్ మార్నింగ్ వచ్చి ఒక ప్రాపర్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత ప్రాపర్ కన్సాలిడేషన్ జోన్‌లోకెళ్ళిపోయింది. సో, ఇక్కడ నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే మార్కెట్ వచ్చేసి ఈ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వడానికి ఛాన్స్ అంటే ఈ బిలో స్టాప్ లాసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ అంతా ప్రాపర్ కన్సాలిడేట్ అయింది కాబట్టి ప్రీమియం డికే అయి ఉంటది. ఎండింగ్‌లో మార్కెట్ అనేది ఒక మూవ్ రావడానికి స్కోప్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎట్ ది సేమ్ టైమ్ మీకు మార్కెట్ ఇక్కడ చూస్తే ఈ లెవెల్‌ని బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్. స్లోగా ఇక్కడి నుంచి డ్రాగ్ అయింది. మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్ రావడానికి ట్రై చేసింది. ఫైనల్ ఇక్కడ స్లోగా మీకు రిజెక్షన్ అయితే వచ్చింది. సో, ఈ 2 క్యాండిల్స్ తర్వాత ఇక్కడ ఒక ప్రాపర్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో, ఈ లో బ్రేక్ అయ్యి మార్కెట్ మూవ్ అవుతుందో, ఈ మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ నేను ఎంటర్ అయిపోయాను. సో, ఆల్‌మోస్ట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేయగానే ఇక్కడ బుక్ చేసేసాను. నేను ఎగ్జిట్ అయిపోయాను. సో, ఈ ట్రేడ్‌లో ఓవరాల్‌గా నేను 150 క్వాంటిటీ తీసుకున్నాను. 40 పాయింట్స్ క్యాచ్ చేశాను. ఆల్‌మోస్ట్ 60 పాయింట్స్ వరకు ఆల్‌మోస్ట్ సారీ 50 పాయింట్స్ వరకు క్యాచ్ చేశాను ఆల్‌మోస్ట్. 7,500 ఈ సింగిల్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఇక్కడున్న బేసిక్ స్టాప్ లాసెస్‌ని మార్కెట్ హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి ఒక డ్రాస్టిక్ మూవ్ మార్నింగ్ వచ్చింది కాబట్టి సో, అగైన్ సెకండ్ హాఫ్‌లో ఆ లెవెల్‌ని మార్కెట్ టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది ఎట్ ది ఎండ్. ఎందుకంటే డే అంతా కన్సాలిడేట్ అయిపోయింది కాబట్టి మీకు ప్రీమియం అనేది డికే అయిపోయి ఉంటది. ఆప్షన్ సెల్లర్స్ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి బేసిక్‌గా. అది బిహైండ్ లాజిక్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి. స్టాప్ లాస్ హంటింగ్ బేస్ మీద మనం ఈ ట్రేడ్ తీసుకున్నాం. అండ్ మనం ఒకసారి ప్రీమియం చార్ట్ జూస్తే నేను ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ మీరు రీజన్ చూడొచ్చు. ఇది 325 లెవెల్ అనేది 320, 325 లెవెల్ అనేది మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్‌గా వర్క్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ 325 బ్రేక్ అయిందో, ఆ 320, 330 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఆల్‌మోస్ట్ ప్రీమియం వచ్చి 380 వరకు జంప్ అయింది. ఆల్‌మోస్ట్ 430 వరకు జంప్ అయింది గానీ, నేను 380 వరకు వెయిట్ చేసి అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. 50 పాయింట్స్ ఎనఫ్ అని చెప్పేసి. సో, ఎందుకంటే ఎండింగ్ ట్రేడ్ కాబట్టి. ఇది ఈరోజు మనం తీసుకున్న లాస్ట్ ట్రేడ్. అండ్ రేపటి నుంచి నేను లైవ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైవ్ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ బెటర్‌గా వస్తే మాత్రం కంటిన్యూ చేస్తాను. నా వాయిస్ ఎవ్రీథింగ్ చూద్దాం.